హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వంకాయ టొమాటో కర్రీ అండి. ఇది మనం రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి కర్రీ అండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది పోసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసానండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని నేను రఫ్గా కట్ చేసేసుకుని ఆ కరివేపాకు పీసెస్ని కూడా వేసాను. ఇప్పుడు సుమారు ఒక 1/2 కేజీ వంకాయలని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసి వంకాయ ముక్కల్ని దానిలో వేయాలండి. దానివల్ల మనకి ముక్కలు అనేవి కలర్ మారకుండా అలాగే కండ్రెక్కకుండా కూడా ఉంటాయి. మనం ఇన్కేస్ సాల్ట్ వాటర్లో వేయకుండా డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత యాడ్ చేసినట్టయితే వంకాయలు రుచి అంతా మారిపోతుందని గుర్తుంచుకోండి. సో మనకి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు. త్రూఅవుట్ ద కుకింగ్ ప్రాసెస్ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని తిరిగి మూత అనేది పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత 3 పండినటువంటి పెద్ద సైజ్ టొమాటోల్ని వీలైనంత సన్నగా తరిగి ఆ టొమాటో ముక్కలు కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసి 5 to 7 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. మనకి కూర అనేది ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో మూత అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే వంకాయ టొమాటోలు రెండు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. సో బాగా దగ్గర పడిపోయింది కూర అంతా ఉడికిందని అనుకున్నప్పుడు టేస్ట్కి సరిపడా కారం అనేది వేసేస్తున్నాను ఈ స్టేజ్లో. మీరు కావాలి అనుకుంటే దీన్ని పచ్చిమిర్చి పేస్ట్తో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. సో కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత 1.5 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసానండి. గరం మసాలా పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకుని వీలైనంత సన్నగా తరిగిపెట్టినటువంటి కొత్తిమీరని కాడలతో సహా నేను కట్ చేసుకుంది వేసేసానండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవటమే. ఇన్ కేస్ మీరు గరం మసాలా పౌడర్ మీకు రెడీగా అవైలబుల్ లేకపోతే మీరు స్టార్టింగ్లో పోపు వేసినప్పుడే చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కూడా వేసేసి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది. సో ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీతో ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై